శుభోదయం మిత్రమా. విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకొని భోజనానికి కూర్చుంటాం. భోజనం తినే వరకు ఆకుకి మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం విస్తరని మడిచి దూరంగా పడేస్తాం. మనిషి జీవితం కూడా అంతే. ఊపిరి పోగానే ఊరి బయట పారేసి వస్తాము. విస్తరాకు పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న తృప్తి ఆకుకి ఉంటుంది. సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మనం అందరం సేవ చేద్దాం. మళ్ళీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని వాయిదా వేయరాదు. ఆ అవకాశం మళ్ళీ వస్తుందని అనుకుంటే కుండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు విస్తరాకుకు ఉన్న తృప్తి కూడా మనకి ఉండదు. ఎంత సంపాదించి ఏమి లాభం? ఒక్క పైసా కూడా తీసుకుపోగలమా? కనీసం మన ఒంటి మీద బట్ట కూడా మిగలనివ్వరు. అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవిద్దాం. ఇదే జీవిత పరమార్థం. ఓం శాంతి.